UNO, UNO, Universal Nations Mobile Organization for all races of astro, geo, hydro, animals, plants, minerals, things and celestials welfare ఈ అంశంలో భాగంగా వర్గీకరణలు క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్ ఆర్గానిజం అనేటువంటి అంశం కింద ఈ వర్గీకరణ అనేటువంటిది సృష్టి ఆదిగా చాలా విధాలుగా చేయడం జరిగింది. రంగులను బట్టి, సువాసనలను, వాసన విశేషాలను బట్టి మనకి వాసన తెలియనంత మాత్రం చేత అవి వాసన లేనివి అనుకోకూడదు. మనకి ఆ యొక్క శాతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాణి యొక్క వాసన చూసేటువంటి గ్రహణ శక్తిని బట్టి అది తెలుస్తుందే కానీ అది లేదు అనేదానికి లేదు. అవి స్టిమ్యులేషన్ అంటే ప్రేరణ కలిగించే పద్ధతిలో ఉండడం కూడా ఒక కారణం అయ్యింది. ఈ కారణాలతో వాసనని మనం గుర్తించాలి కానీ అది ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉండేటువంటి అభిప్రాయం ఇందులో చెల్లదు, రద్దవుతుంది, డిజాల్వ్ అవుతుంది, దాన్ని మార్పు అవుతుందన్నమాట, అప్డేట్ అవుతుంది. ఏ విధంగా అంటే వాసన లేనటువంటి అన్నప్పటికీ కూడా ఆ వాసన ఈ యొక్క నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేషన్ అంటే ప్రేరణ కలిగించని రీతిలో ఆ యొక్క వెదజల్లేటువంటి ఈ గంధము ఉంది అని భావన. ఈ గంధం అనేటువంటిది అనేక ప్రాణుల్లో అనేక వర్గాలుగా విభజింపబడి ఉన్నది. అట్టే శబ్దము, ఉష్ణము, సౌండు, హీటు, లైటు, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనేటువంటి ఈ 5 వర్గాలు అనేక నానా ప్రాణుల్లో నానా విధాలుగా ఉన్నాయి. తరతమ భేదాలతో ఉన్నాయి, కొన్ని శాతాలతో ఉన్నాయి. అవి గుర్తించడము, తెలుసుకోవడము, వినియోగించుకోవడము అనేటువంటిదే ఈ సిస్టంలో ఉండేటువంటి ప్రధాన అంశం. ది నాలెడ్జ్ ఆఫ్ సౌండ్, హీటు, లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఆఫ్ ఆల్ ఆర్గానిజం ఈజ్ పవర్ అని చెప్పేసి ఈ సిస్టమ్ చెప్తూ ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ యొక్క భేదాభిప్రాయాలన్నీ రావడానికి కారణము విద్యా విధానంలో ఈ యొక్క మార్పులు అనేవి జరిగేంత వరకు అవి సాధ్యం కాదు. ఇవి అంతర్జాతీయమైనటువంటి సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ ప్రతిభావంతులు అనేటువంటి ఒక వర్గం కింద ఇక్కడ వయస్సు రద్దవుతుంది. వయస్సు లేదు అక్కడ. సృష్ట్యాదిగా ఉన్నటువంటి సమాచారమే కానీ ఇది కొత్తగా చెప్పేటువంటిది ఏమీ లేదు. సృష్ట్యాదిగా మహర్షులుగా ఉండేవాళ్ళు దర్శించడమే కాకుండా దర్శించడం అనేటువంటిది సృష్ట్యాదిగా అంతా దర్శించడం అనేటువంటిది ప్రస్తుతము ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు కొంతవరకు దర్శిస్తున్నారు ఈ యొక్క సమాచారాన్ని. అది మనకి సాక్షిభూతంగా కనిపిస్తూ ఉంది, సాక్ష్యాలుగా, ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది. పరోక్ష సాక్ష్యంగా ఉండేటువంటి అనేకం ఉన్నాయి. అవి అసాధారణ ప్రజ్ఞావంతులకే సాధ్యమవుతాయి. ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఏ స్థాయిలో ఉంది అంటే అది మనకి ఊహకి అందనటువంటి స్థాయిలో ఉంది. అందువల్ల మనం నమ్మలేని నిజాలు, సమస్యలను పరిష్కరించడం ఒక్కటే ఇందులో ఉండేటువంటి గుర్తు, నమ్మకం, సాక్ష్యం. అంతేగాని సమస్య పరిష్కారం కానంత వరకు అది ప్రతిభ అనిపించుకోదు. సమాజాన్ని సంస్కరించలేనటువంటిది అది ప్రతిభా విశేషంగా ఈ సిస్టంలో ఒప్పుకోదు. సంస్కరించాలి. ఏ విధంగా సంస్కరించాలి, ఏ విధానంతో సంస్కరించాలి? అది హింస ఉంది, అహింస ఉంది. ఈ హింస అనేటువంటిది ఏ విధంగా హింస? ఇప్పుడు వైద్య ప్రక్రియలో సర్జరీ చేస్తున్నారు, అది హింస అందామా? కాదు, అది హింస కాదు. అదేవిధంగా యుద్ధంలో చేసేటువంటిది కూడా దాన్ని కూడా హింస అందామా? అది అకారణంగా చేసేటువంటి హింసే, ఆధిపత్యం కోసం చేసేటువంటి హింస. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వినకపోవడం. యుద్ధ నీతుల్లో అనేక రకాలు ఉన్నాయి, కేవలం హింసే మార్గమే కాదు. కాబట్టి ఈ సిస్టంలో మనం తెలుసుకోవాల్సింది ఈ వర్గాల్ని పనిని బట్టి, కర్మను బట్టి వర్గీకరణ అనేటువంటిది కూడా డిపార్ట్మెంట్స్ అంటారు కదా. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, రకరకాల ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క విద్యా విధానంలో ప్రతిభ అనేటువంటిది ఉంది. ఆ విధంగానే వర్గీకరించినప్పుడు అభిప్రాయ భేదాలు ఉండవు. కుల
మతాలు అనేటువంటివి కూడా క్రమంగా రద్దయిపోతాయని చెప్పేసి ఈ సిస్టమ్ చెప్తూ ఉంది.